ఒకసారి ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు పిల్లలందరికీ కూడా కొన్ని వ్యాసాలు రాసుకుని రమ్మన్నాడు. ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కదా, వ్యాసాలు రాసుకుని రమ్మన్నారు. ఆ ప్రక్రియలో వ్యాసాలు రాయడానికి పిల్లలందరినీ కూడా ఉద్యుక్తపరిచి ఆ టీచర్ గారు ఒక అంశం ఇచ్చి మీరు వ్యాసం రాసుకుని రండి అన్నాడు. ఆ అంశం ఏంటంటే ఆవు కవ్వు మీద ఒక వ్యాసం రాసుకురమ్మన్నారు. సరే, పిల్లలు వెళ్ళారు, వైట్ పేపర్ తీసుకున్నారు. దానిలో వారికి తెలిసిన విషయాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. అందరూ రాశారు. క్లాసులో ఒకడు ఉంటాడు. చెప్పండి, ఎవరు ఉంటారు? ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా రాసుకుని వచ్చాడు. ఆవు తెల్లగా ఉండును, దానికి 4 కాళ్ళు ఉండును, దానికి ఒక తోక ఉండును, అది పాలిచ్చును అని కొన్ని మాటలు ఆవు గురించి ఏవో తెలిసి రాసుకుంటూ వచ్చాడు. టీచర్ గారు అందరినీ పరిశీలన చేశారు. టీచర్ గారు అందరినీ పరిశీలన చేశాడు. అందరినీ చక్కగా చూసి ఆ పేపర్లన్నీ కూడా చక్కగా కరెక్ట్ చేసి వెల్ డన్, అందరూ బాగా చేశారని చెప్పి అందరినీ చాలా చక్కగా అభినందించారు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే, అభినందించిన తర్వాత మరుసటి రోజు పిల్లలందరికీ మరొక వ్యాసం. ఈసారి ఒంటె మీద, క్యామెల్ మీద ఒక వ్యాసం రాసుకురండి అని అందరికీ చెప్పగానే ఆ పిల్లలందరూ కూడా వైట్ పేపర్ తీసుకుని క్యామెల్ గురించి చక్కగా వ్యాసం రాసుకుంటూ వచ్చారు. ఒంటెను ఎడారి ఓడ అంటారు. ఎందుకంటే అది ఎడారిలో తిరుగుతుంది కాబట్టి అది చాలా ఎక్కువగా వాటర్ని ఒకేసారి కన్జ్యూమ్ చేయగలుగుతుంది. ఆ తర్వాత ఎడారిలో ప్రయాణం చేయడానికి ఒక ప్రయాణ సౌకర్యంగా, సాధనంగా ఒంటెను వాడతారని వాడు కూడా పేపర్ తీసుకుని వాడు రాస్తున్నాడు. మనం విమానం ఎక్కినచో విమానము గాల్లో వెళుతుండగా దానికి ఒక కిటికీ ఉండును. ఆ కిటికీ నుంచి మనం కిందకు చూడగానే మనకు ఆవు కనిపించును. ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలిచ్చును, ఆవు కాళ్ళు ఉండును అని మళ్ళీ మొత్తం ఆవు గురించి రాశాడు. వీడు ఏ వ్యాసాన్నైనా చెప్పండి దేనికి కరెక్ట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే వాడికి అది ఒకటో ఇచ్చేవాడికి. అందును బట్టి టీచర్ గారు మీరు ఏ టాపిక్ అని ఇవ్వండి, మనం కంక్లూజన్ మాత్రం దేంతో చేస్తాము? ఆవుతో చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు టీచర్ గారు ఓడ గురించి రాయమన్నారు. ఓడ, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓడలోనికి ఆవును ఎలా తీసుకొస్తాడో చూద్దాం అన్న ఉద్దేశంలో ఓడ గురించి రాయమన్నారు. సరే, పిల్లలందరూ పేపర్ తీసుకున్నారు, షిప్ గురించి రాసుకుంటూ వస్తున్నారు. ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తే దానికి ఒక కెప్టెన్ ఉంటాడు, ఓడలో ఫ్యూయల్ ఉంటుంది.